అంటే ఇప్పుడు జూబ్లీస్లో ఓడిపోవడానికి అంటే రీజన్ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బీసీ కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చారు. అంటే మేము ఒక బీసీ ఆవిడకి ఛాన్స్ ఇవ్వలేక, బీసీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేక ఇక్కడ ఓడిపోయాం అనుకోవచ్చా? అంటే అట్లనే ఏం లేదమ్మా. గోపన్న పెద్ద నాయకుడు కాబట్టి, లాయల్ కాబట్టి ఆ పార్టీ ఆ కుటుంబం కేసీఆర్ గారు ఖచ్చితంగా వారికి జరిగిన టైంలో నేను నవీన్ యాదవ్కి ఎందుకు బీసీ లైన్ తీసుకున్నారు వాళ్ళంటే, బీసీ కుల సంఘాలు మీరు కూడా జాల శ్రీనివాసులు అంటే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా మంది వచ్చి ప్రచారం చేసారు వాళ్ళ కోసం వచ్చేసి. కాబట్టి ఆ బీసీ లైన్ తెలంగాణ రాష్ట్రం మీకు కూడా చాలా బలంగా నడుస్తూ ఉంది ఆల్రెడీ. కాబట్టి ఆ లైన్ ఎంతో కొంత వాళ్ళకి ఇన్పుట్ అయిందని మేము ఇంటర్నల్గా మేము అనుకుంటున్నాం. అది ఖచ్చితంగా అయిందని అనుకుంటున్నాం మేము అయితే. ఓకే, అంటే ఇప్పుడు ఖైరతాబాద్లో ఎవరికి సీట్ ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంటే పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుండే ఒక 2-3 రెడీ అయినట్టుగా కనిపిస్తోంది. అంటే ఇప్పుడు అందరు రెడీగా ఉంటారు, కానీ నాగేంద్ర స్టార్ట్ అయితే తెలిసినట్టు కావాలి. ఇక్కడ నాగేంద్ర కొట్టాలంటే నాగేంద్ర స్టార్ట్ చేసి నాగేంద్ర ఐడియాలజీ తెలిసినట్టు కావాలి. ఇక్కడ అలా తెలిసిన నాయకుడే అతను కొట్టగలుగుతారు. కొత్తోడు చోడు చేస్తాడు, అది ఇంపాసిబుల్ అయ్యే పని కాదు. ఎందుకంటే పార్టీకి అన్ని లాయల్గా మేము ఉన్నాం. పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా ఇక్కడ కంటెక్ట్ చేసి నాగేంద్ర ఓడగొట్టడానికి ఏం చేయాలని గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటున్నాం. ఆ లైన్లోనే మేము ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. కాబట్టి కానీ జూబ్లీస్లీ కడతాది చాలా డిఫరెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఆల్రెడీ యాక్టివ్ ఉన్నాం. నాగేంద్ర స్టైల్ ఆఫ్ ఎట్లుంటో మాకు తెలిసి ఆల్రెడీ. ఇక్కడ నాగేంద్ర ఏం స్ట్రాటజీ చేస్తారో మాకు తెలుసు ఆల్రెడీ. ఆ స్ట్రాటజీ మేము కూడా చేయడానికి రెడీగా ఉంటాం, ఇబ్బంది లేదు.